గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను. పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది, గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేసి ఆనందపడుతున్నాను, నవ్వుతున్నావు, అందుకని కామెంట్ చేస్తున్నాను నేను. ఆ యదవలో కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారికి అన్నాడని నవ్వి చూడు ఎగతాళి అయిపోయింది. ఎగతాళి కాదు. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది. అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం